నా ప్రియమైన వాళ్ళరా, आज हम लोग पाप के प्रायश्चित बलि के विषय में हम लोग सीखेंगे। పాప ప్రాయశ్చిత్త పరిహార్థ బలియాగం కొరకు और आज आधुनिक कलीसिया में उसका क्या नाम है? మరి ఈ రోజు ఆధునిక సంఘంలో దానికి ఉన్న పేరు ఏంటిది? मेरे प्रियो, నా ప్రియమైన వాళ్ళరా, अब ये बात आपको पुराने नियम से ही हम लोग लेकर आएंगे, लेकिन पुराने नियम में वो बात एक फिल्म की तरह है, एक छाया की तरह है। ఈ మాటను మేము పాత నిబంధనల నుండి తీసుకొని వస్తాము, కానీ పాత నిబంధనలో ఈ మాట ఒక ఛాయ లాగా ఉంది. ఈ మాట యాజకుడి నుండి ప్రారంభం अच्छे అవుతుంది. से सुने, జాగ్రత్తగా వినండి. हालेलुया। హల్లెలూయా. अब पाप याजक जो पवित्र व्यक्ति है उसके लिए भी नियमावली परमेश्वर ने बना के दिया। యాజకుడు పరిశుద్ధమైనటువంటి పవిత్రమైన వ్యక్తి, ఆయన కొరకు కూడా దేవుడు ఒక కట్టడను చేసి ఇచ్చాడు. आमेन। ఆమేన్. पिछले संडे हमने दिखाया पूरा मिलाप वाला तंबू का पूरा दर्शन आपको दिखाया गया। గత ఆదివారంన ప్రత్యక్షపు గుడారము గురించి చెప్పాము. దాని वो గురించి मिलाप చూపించాము. वाले तंबू में ये काम बहुत जरूरी काम है, ये होता है। ప్రత్యక్షపు గుడారమందు అత్యవసరముగా జరగవలసిన आंगन, ఆవరణము, पवित्र स्थान పరిశుద్ధ స్థలము, और अति पवित्र అతి स्थान। పరిశుద్ధ స్థలము. तो ये बलिदान जो है साल में एक बार याजक को उस अति पवित्र स्थान में जाने की अनुमति परमेश्वर ने दिया है। ఈ బలియాగాన్ని చేయడానికి సంవత్సరం అంతటిలో ఒకసారి యాజకుడు ఆ అతి పరిశుద్ధమైన స్థలానికి వెళ్ళడానికి పరిమితి ఇచ్చాడు. तो अति पवित्र स्थान में कितने बार जाएगा वो? అతి పరిశుద్ధమైన స్థలానికి ఎన్నిసార్లు వెళ్తాడు ఆయన? सिर्फ साल में సంవత్సరంలో एक ही बार। ఒక్కసారే. अगर वो ऐसे ही जाएगा तो मर जाएगा। ఊరికనే వెళ్ళాడు అనుకో, చనిపోతాడు అక్కడే. याजक भी, యాజకుడైనను, याजक पवित्र होता है, యాజకుడు పరిశుద్ధుడు, पर वो भी साल में एक ही बार अति पवित्र स्थान में जा सकता है। ఆయన కూడా సంవత్సరంలో ఒక్కసారి అతి పరిశుద్ధమైన స్థలానికి వెళ్ళొచ్చు. उसके अलावा वो कभी नहीं जाएगा। దానికి మించి మళ్ళీ ఎప్పుడు వెళ్ళడు ఆయన. जाएगा तो मरेगा, వెళ్తే చనిపోతాడు. और उसको जाना भी है ఒకవేళ ఆయన వెళ్ళాలనుకుంటే तो साल में एक बार సంవత్సరంలో ఒకసారి उसके लिए परमेश्वर ने नियम बताया। దానిగాను దేవుడు కట్టడా నియమాన్ని చెప్పాడు. कैसा नियम? ఎలాంటి కట్టడా? तो वो नियम आज आपको और मेरे को भी समझना बहुत ఆ जरूरी है। కట్టడను ఈ రోజు నీవు మరి నేను అర్థం చేసుకోవాలి. वो अभिषिक्त दास है, ఆయన అభిషిక్తుడైన దాసుడు. परमेश्वर का अभिषिक्त होता है याजक। యాజకుడు దేవుని అభిషిక్తుడై ఉంటాడు. याजक भी अपने पाप को पहले शुद्धिकरण करके फिर उसके बाद साल में एक बार अति पवित्र स्थान में जाना है। యాజకుడు తన సొంత పాపాలను శుద్ధీకరించుకొని సంవత్సరానికి ఒకసారి అతి పరిశుద్ధమైన స్థలానికి వెళ్ళాలి. और वो भी कैसा जाना అది चाहिए? కూడా ఎలా వెళ్ళాలి? अपने आप को पवित्र करके। తన్ను తాను పరిశుద్ధపరచుకొని. ऐसे ही नहीं जा सकता वो। ఊరికే समय ఆ సమయంలో अभिषिक्त याजक को साल में एक बार उस अति पवित्र स्थान में जाना होता है। అభిషిక్తుడైనటువంటి యాజకుడు సంవత్సరం అంతటిలో ఒకసారి అతి పరిశుద్ధమైన స్థలానికి వెళ్ళాలి. एक ही बार, ఒకేసారి, साल में एक ही बार। సంవత్సరం అంతటిలో ఒకసారి. अति पवित्र स्थान में कोई नहीं जा सकता। అతి పరిశుద్ధమైన స్థలానికి ఎవరు వెళ్ళరు. वहाँ क्या है? అక్కడ ఏముంది? मैंने आपको बताया। నేను మీకు చెప్పాను. क्या है वहाँ पर? అక్కడ ఏమున్నది? वाचा की संदूक है। అక్కడ వాగ్దానపు. उस समय संदूक को अगर कोई छू भी लेता था तो वो जगह पे गिर के मर जाता। ఆ సమయంలో మందసాన్ని ఎవరైనా ముట్టుకున్నాను అదే స్థలంలో చనిపోయేవారు. इसलिए అందుకని अति पवित्र स्थान में जाने के लिए अभिषिक्त याजक को भी पूरी तैयारी, अपने आप को शुद्ध और पवित्र करके ही उसको साल में एक बार अति पवित्र स्थान में जाना रहता था। అతి పరిశుద్ధమైనటువంటి స్థలానికి వెళ్ళడానికైనాను యాజకుడు తన్ను తాను శుద్ధీకరించుకొని సిద్ధపాటును కలిగి సంవత్సరం అంతటిలో సంవత్సరానికి ఒకసారి వెళ్ళొచ్చు. अब उसकी विधि प्रभु ने ठहराई। దాని కట్టడ దేవుడు ఏర్పరిచాడు. उसको अपने आप को सबसे पहले उसको पवित्र करना है, शुद्ध कर लेना है, फिर उसके बाद में प्रजा की बात। మొట్టమొదటిగా తన్ను తాను పరిశుద్ధపరచుకోవాలి, శుద్ధీకరించుకోవాలి. అటు తర్వాత ప్రజల విషయము. साल में एक बार, సంవత్సరానికి ఒకసారి. अब लय व्यवस्था की किताब లేవియ కాండము उसका 4 अध्याय, దాని 4వ అధ్యాయం उसका 3 पद 4 पद को आप पढ़कर सामने रख लो। बस 3 उतना ही। మరియు 4వ వాక్యాన్ని చదివి ముందు పెట్టుకోనండి. सब लोग
निकाले बाइबल। అందరూ బైబిల్ తీయండి. अब उसका नियम प्रभु यहाँ पर समझा रहा है। దాని నియమాన్ని దేవుడి ఇక్కడ తెలియజేస్తున్నాడు. परमेश्वर ने कोई भी बात बिना बताए कभी नहीं किया, सब पहले से ही समझाया और उसकी विधि नियम कैसा करना क्या करना वो सब बातें प्रभु ने समझाया है। దేవుడు ఏ విషయాన్నైనా చెప్పకుండా చేయలేదు. ఎప్పుడు ఎలా చేయాలి, దాని నియమం ఏంటి, దాని కట్టడం ఏంటి, దాన్ని ఎప్పుడు చేయాలి అన్ని విషయాలు చెప్పినాడు. पहले अभिषिक्त याजक का शुद्धिकरण यानी उसको पाप से पहले उसको शुद्ध होना है। మొట్టమొదట అభిషిక్తుడైన యాజకుడు తన్ను తాను పాపం నుండి శుద్ధీకరించుకోవాలి, పరిశుద్ధపరచుకోవాలి. लय व्यवस्था की किताब లేవియా కాండము उसका 4वां अध्याय 4వ అధ్యాయం और उसका 3रा पद को देखें। దాని 3వ వాక్యాన్ని చూడండి. उसका 3रा पद को देखें, దాని 3వ వాక్యాన్ని वहां చూడండి. पर क्या लिखा है, सब लोग पढ़े, सब लोग पढ़े पाप के लिए क्या किया जाता। अभिषिक्त याजक ऐसा पाप करे जिससे प्रजा दोषी ठहरे तो अपने पाप के कारण वह एक निर्दोष बछड़ा यहोवा को पाप बलि करके चढ़ाए। वह उस बछड़े को मिलाप वाले तंबू के द्वार पर यहोवा के आगे ले जाकर उसके सिर पर हाथ रखे और उस बछड़े को यहोवा के सामने बलि करे। आमेन। ప్రజలు అపరాధులు అగునట్లు, सब लोग देखो बाइबल में। ప్రజలు అపరాధులగునట్లు అభిషిక్తుడైన యాజకుడు పాపము చేసిన ఎడల తాను చేసిన పాపమునకై నిర్దోషమైన కోడెదూడను నిర్దోషమైన కోడెదూడ యెహోవాకు పాప పరిహారార్థ బలిగా అర్పింపవలెను. అతడు ప్రత్యక్షపు గుడారం యొక్క ద్వారమునకు యెహోవా సన్నిధిని ఆ కోడెను తీసుకొని వచ్చి కోడె మీద తన చెయ్యి ఉంచి యెహోవా సన్నిధిని కోడెను వధింపవలెను. ये है नियम। ఇది కట్టడ. सब लोगों को समझ में आ गया? అందరికి అర్థమైందా? सबसे पहले याजक को, मेरे को, पास्टर को, మొట్టమొదటిగా యాజకుడు నన్ను, यहाँ से शुरू होती है कहानी। ఇక్కడ నుండి కథ ప్రారంభమవుతది. और वो बछड़ा कैसा होना चाहिए? మరి ఆ దూడ ఏ విధంగా ఉండాలంట? నిర్దోషమైనది, నిష్కలంకమైనది, कोई पाप नहीं उसमें, అందులో ఎలాంటి పాపం లేదు. और 1 साल का, ఒక సంవత్సరం లోపే. इसलिए खटिक लोग 1 साल का बकरा लेके काटते, अरे या क्या बात है बोलते, मस्त है। అందుకనే కటికలు ఒక సంవత్సరం మేకను కోసం అంటారు, ఏం మాంసం. क्योंकि ఎందుకనగా प्रभु यीशु मसीह भी, ప్రభు అయిన యేసు క్రీస్తు जवान యవ్వన 1 साल के बछड़े जैसा निर्दोष निष्कलंक, वो पूरी रीति से शिनाकत किया गया, यानी उसको पूरी परीक्षा की गई। ఒక సంవత్సరపు కోడె దూడ వలె పూర్తిగా పరిశీలన చేయబడ్డాడు, ఆయన పరీక్షించబడ్డాడు. उसको पिलातुस के सामने लाया गया, तब 3 बार उसका शिनाकत हुई कि ये पवित्र जन है करके, तब का गवर्नर ने ही స్టేట్మెంట్ దియా. ఆయనను పిలాతు ముందుకు తీసుకొని వచ్చిన తర్వాత ఆయనను 3 మార్లు పరీక్షణ చేసిన తర్వాత అప్పటి గవర్నర్ ఉత్తరం ఇచ్చాడు, జవాబు ఇచ్చాడు, ఏంటంటే ఈయన పరిశుద్ధమైన వాడు. ये कोड वर्ड वहां जाकर तार लगती है, सुर उधर लग गया, దీని రాగము అక్కడ తగిలింది. बछड़ा कैसा होना चाहिए? ఆ దూడ ఎలాగ ఉండాలంట? నిర్దోషమైనది, कोई दाग नहीं, दब्बा नहीं, पवित्र, ఎలాంటి డాగు మరకైనను ఏది ఉండకుండా, और वो परमेश्वर को चढ़ाया जाना चाहिए, మరి దేవునికి అర్పించబడాలి అది. హల్లెలూయా, హల్లెలూయా. मेरे प्रियो, నా ప్రియమైన వారలారా, इस बात पर ध्यान लगा के रखो, ఈ మాటను ధ్యానించండి. अब इसका जो फोटो है, निज स्वरूप, वो आपको नए नियम में जाकर मिलेगा. దీని చిత్రము నిజ స్వరూపము నూతన నిబంధనలో దొరుకుతుంది. तब आपको समझ में आएगा कि यीशु क्यों आया
और क्यों मेरे लिए बलिदान हुआ। అప్పుడు నీకు అర్థమవుతుంది యేసు ఎందుకు వచ్చాడు, ఎందుకైనా నా కొరకు బలియాగమయ్యాడు. आमेन, ఆమేన్, हालेलुया। హల్లెలూయా. मेरे प्रियो, నా ప్రియమైన వాళ్ళారా, अब इस बात पर ध्यान दे, ఈ మాటను మీరు ధ్యానించండి. याजक सबसे पहले अति पवित्र स्थान में जाने के लिए पहले अपने आप को अपने पाप के लिए एक निर्दोष, एक ऐसा निर्दोष बकरा उसको चढ़ाना है और उसके लहू से क्या करना है मैं आगे बताऊंगा। యాజకుడు అతి పరిశుద్ధమైనటువంటి స్థలాన్ని వెళ్ళకంటే ముందు తనకు తాను పాపం నుండి పరిహారము పొందుకోవడానికి ఒక ఏడాది లోపు ఉన్నటువంటి దూడను ఆయన అర్పించాలి, బలి చేయాలి. దాని రక్తాన్ని ఏం చేయాలో చెప్తాను. और निर्दोष हो, అది నిర్దోషమైనది, निष्कलंक हो, నిష్కలంకమైనది, पवित्र हो, పరిశుద్ధమైనది ఉండాలి. ऐसा एक बछड़ा लेकर याजक सबसे पहले मिलाप वाले तंबू में ये अपना कार्य को पूरा करे। ఈ విధమైనటువంటి ఒక దూడను తీసుకొని యాజకుడు ప్రత్యక్షపు యాజకుడు सबसे पहले మొట్టమొదటిగా अपने खुद के पाप के लिए मेरे लिए मैं एक बछड़ा लेकर आया, నా సొంత పాపముల కొరకే నేను ఒక కోడె దూడను తీసుకొచ్చాను, ताकि इस पर मैं अपना हाथ लगाऊं। దాని మీద నేను నా చేతులు పెట్టాలి. वह क्या लिखा है अच्छे से याद रख लो। అక్కడ ఏం రాసిందో చక్కగా చూడండి. अब मैं अपने पाप के लिए इस बछड़े पर मैंने अपना हाथ నా लगाया। పాపముల నిమిత్తమై దూడ మీద నా చేతులు పెట్టాను. अच्छे से देखो, చక్కగా చూడండి. मेरे तरफ देखो, ये ड्रामा बहुत जरूरी है आपके ఈ लिए। డ్రామా చాలా అవసరమైంది. तब तक आपको ये वचन समझ में नहीं आएगा। అంతవరకు ఈ వాక్యం నీకు అర్థం కాదు. अब अभिषिक्त दास याजक अपने खुद के पाप के लिए भी उसको ये निर्दोष बकरे पर, बछड़े पर, मेमने पर उसके सिर पर हाथ रखना है करके नियम है। యాజకుడు తన సొంత పాపముల కొరకే నిర్దోషమైనటువంటి కోడె దూడ మీద చేతులు పెట్టాలని రాయబడి ఉంది. देखो अच्छे से, చూడండి చక్కగా. मैंने मेरा पाप, నా పాపాన్ని मैंने इस पे रख दिया। దాని మీద పెట్టాను. ఇప్పుడు నేను समझ रहे मेरी बात? నా మాట మీకు అర్థమవుతుందా? तो ऐसे ही అదే విధంగా आपके एक एक का पाप प्रभु यीशु मसीह पर हमने रख दिया है। మీ ఒక్కొక్కరి పాపాలను ప్రభువైన యేసు క్రీస్తు మీద మనం పెట్టాము. वो बछड़ा कोई और नहीं है, ఆ దూడ మరి ఎవరో కాదు, स्वयं हमारे प्रिय उद्धारकर्ता प्रभु यीशु मसीह है, స్వయంగా మన రక్షకుడైన ప్రభువైన యేసు క్రీస్తు అయి ఉన్నాడు. जो कलवरी के क्रूस पर आपके लिए मेरे लिए उसने अपने प्राण दिए, ऐसा बलिदान हुआ। కల్వరి శిలువ మీద నీ కొరకే నా కొరకే తన ప్రాణాలను దారిపోసాడు, బలియాగమయ్యాడు. ఈ విధంగా अब आपके पाप ఇప్పుడు మీ పాపములు जैसा यीशु मसीह के सिर पर गए, ఏ విధంగానైతే యేసు క్రీస్తు తల మీదకి పోయాయో इसीलिए उसके सिर पर कांटों का ताज पहनाया गया। అందుకని ముండ్ల కిరీటాన్ని ఆయన తల మీద పెట్టారు. मेरे प्रियो, बहुत बातें हैं आपको बताने के लिए। చెప్పడానికి అనేకమైన మాటలు ఉన్నాయి నా ప్రియమైన जो వాళ్ళారా. यहाँ जो हो रहा है वो नए नियम में जाकर कलवरी के क्रूस पर जो बलिदान हुआ उससे कई बातें आपको मिलेंगे, जुड़ेंगे, जिससे आप स्पष्ट रूप से फोटो देख सकते हैं। ఇక్కడ ఏ సంగతులు అయితే జరుగుతున్నాయో అవి నూతన నిబంధనలో ఆ బలియాగము ద్వారా అనేక విషయాలు తేటపరచబడతాయి, తెలుస్తాయి. अब मैं पापी, నేను పాపిని, मेरा पाप का बोझ నా పాప భారాన్ని मैंने इस बछड़े पर डाल दिया है, ఈ దూడ మీద నేను వేశాను. मैं अब पवित्र हो गया, ఇప్పుడు నేను పరిశుద్ధుడయ్యాను, मैं शुद्ध हो गया। నేను శుద్ధీకరించబడ్డాను. मेरा पाप किस पर गया? నా పాపం ఎవరి మీదకి పోయింది? बछड़े पर गया। ఆ దూడ మీదకి పోయింది. इसलिए అందుకని बछड़े को अभी मिलाप वाले तंबू के द्वार पर क्या करने के लिए बोला है? ఆ దూడను ప్రత్యక్షపు గుడారము ద్వారం ఎదుట ఏం చేయమన్నాడు? क्या लिखा है बताओ आप लोग? ఏం చేయమన్నాడు చెప్పండి, మీరు చెప్పండి. हाँ? वध करने के लिए बताया, फिर यीशु मसीह आपके लिए वध हुए। మరి యేసుక్రీస్తు నీ కొరకు వధించబడ్డాడా? समझ में आ रहा? అర్థమవుతుందా? पिक्चर इधर शुरू हुआ, उधर एंड हुआ। పిక్చర్ ఇక్కడ ప్రారంభమైంది కానీ అక్కడ అంతమైంది. इस बछड़े को मुझे मार देना है मेरे पाप के लिए। నా పాపముల నిమిత్తమై ఈ దూడని నేను చంపేయాలి. उसके बाद అటు తర్వాత अब उसका लहू का क्या बड़ा खेल है। ఈ రక్తమే
అన్నిటికి మించినటువంటి ఆట. आज यीशु लहू में हम दुष्ट आत्माओं को भगाते हैं। యేసు రక్తమందు దురాత్మలను వెలగొడుతున్నాము. आज यीशु के लहू में हम बीमारियां चंगे करते हैं। యేసు రక్తమందు రోగాలను आज స్వస్థపరుస్తున్నాము. यीशु के लहू में हमारे पाप धुल रहे हैं। యేసు రక్తమందు మన పాపములు हम కడగబడుతున్నాయి. शुद्ध और पवित्र बन रहे हैं। మనము శుద్ధీకరించబడి పరిశుద్ధులం అవుతున్నాము. मेरे प्रियो, నా ప్రియమైన వాళ్ళరా, ये बछड़ा अब मैंने मार दिया, ఈ దూడను నేను వధించాను. अब उसका लहू का खेल देखिए। ఇప్పుడు దాని రక్తపు ఆట చూడండి. उसका विधि परमेश्वर ने बहुत बारीकी से समझाया। దాని కట్టడ లేక దాని విధిని దేవుడు క్షుణ్ణంగా చెప్పాడు. क्या क्या करना चाहिए ఏమేమి చేయాలి पूरा वचन में वर्ड टू वर्ड लिखा है। వాక్యం తర్వాత వాక్యము పూర్తి వాక్యంలో రాయబడి ఉంది. उसके बाद उसका शरीर का क्या करना है वो भी बताया। అటు తర్వాత దాని మాంసం ఏం చేయాలో అది కూడా చెప్పాడు. मेरे प्रियो, నా ప్రియమైన వాళ్ళరా, अब जहां से हमने छोड़ दिया वहां से पढ़ो। ఎక్కడైతే మనం వదిలామో అక్కడ నుంచి చదువుదాము. 5 अभिषिक्त याजक बछड़े के लहू में से कुछ लेकर मिलाप वाले तंबू में ले जाए और याजक अपनी उंगली में लहू में डुबाकर हाँ हाँ हम्म 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 कितने बार छिड़के, कहां पर? ప్రియమైన వాళ్ళరా, वो पर्दे के अंदर जो सिंग है ना, तेलुगु में कोमुलु, ఆహా, సింగ్. సెకండ్ మే, हाँ. सिंग परमेश्वर का बल का सादृश्य है। ఆ యొక్క కొమ్ము అనేది దేవుని బలానికి సాదృశ్యము. मिलाप वाले तंबू में ప్రత్యక్ష గుడారమందు अब वो सिंगों को ये लहू लगाना है। ఆ కొమ్ములకు ఈ రక్తాన్ని చమరాలి, పెట్టాలి. उसके बाद దాని తర్వాత 7 बार वो लहू उसको छिड़कना है। 7 మార్లు ఆ రక్తాన్ని ప్రోక్షించాలి. आमेन ఆమేన్, हालेलुया। హల్లెలూయా. ये विधि परमेश्वर ने याजक को समझा के बताया। ఈ విధినంతటిని దేవుడు యాజకునికి తెలియచెప్పాడు. तू अपने पाप के लिए सबसे पहले पवित्र होने के लिए तुझे ये विधि पूरा करना है। నీవు నీ పాపముల కొరకై మొట్టమొదటిగా పరిశుద్ధపరచబడడానికి ఈ విధి నీవు చేయాలి. हालेलुया। तो उसका शरीर का हर एक पार्ट के विषय में बताया। దాని శరీరంలో ఉన్న ప్రతి భాగం విషయమే చెప్పాడు. वो ले जाकर దాన్ని తీసుకొని వెళ్ళి उसको पवित्र स्थान यानी बाहर एक अच्छी साफ सुथरे स्थान में ले जाकर उसको जलाना है। ఒక పరిశుద్ధమైన స్థలము, బయట పాలెం వెలుపల ఉన్న స్థలంలో దాన్ని अब కాల్చేయాలి. ये जलाना क्यों है? దాన్ని ఎందుకు కాల్చేయాలి आपको पता है మీకు తెలుసా? बाइबिल कितना समझने के लिए कठिन है। అర్థం చేసుకోవడానికి బైబిల్ ఎంత కఠినంగా ఉంది. उसके अंगों को, उसकी पूरी देह की बॉडी के अंदर की जो पार्ट्स है वो सब लेकर मिलाप वाले तंबू के बाहर जलाना है। దాని అవయవాలు అనగా శరీరంలో ఉన్న అవయవాలన్నీ తీసుకొని వెళ్ళి ప్రత్యక్షపు గుడారం బయట ఉన్న భాగంలో దాన్ని కాల్చేయాలి. अच्छे से सुनो, చక్కగా వినండి. उसका कोई भी चीज वाया नहीं गया। దానిలో ఉన్న ఏ వస్తువైనను వృధా పోలేదు. उसका लहू जो है पवित्र स्थान में लगाया गया और याजक का, अभिषिक्त का पूरा जो पाप है वो शुद्ध हो गया, वो पवित्र हो गया। దాని రక్తము పరిశుద్ధమైన స్థలంలో పెట్టబడ్డది. దాని ద్వారా యాజకుని పాపమంతా పరిహరింపబడి పరిశుద్ధపరచబడ్డాడు. यहाँ तक ठीक है। ఇక్కడి వరకు బాగుంది. अब उसके शरीर के विषय में क्या है? ఇప్పుడు దాని శరీరం విషయమై ఏముంది? उस शरीर का जो भाग है, उसके अतड़ियां, चर्बी, कलेजा, झिल्ली, उसका क्या बोलते हैं, उसकी गुर्दे। किडनी, గుడిదే. गुर्दे और उसका जो कुछ भी मटेरियल है वो भी परमेश्वर ने बताया वाया नहीं जाना चाहिए। దాని శరీరంలో ఉన్నటువంటి అవయవాలు ఏవైతే ఉన్నాయో, దాని పేగులు, దాని కొవ్వు, దాని కాలేయము, దాని వపను, ఇంకా దానికి ఉన్నటువంటి మూత్ర గ్రంథాలు ఏది వృధా పోనివ్వలేదు. आप जानते हो इसका क्या अर्थ है? इतने सारी बातें क्यों बताया परमेश्वर ने? ఇవన్నీ మాటలు దేవుడు ఎందుకు చెప్పాడు? आपको ये समझना है దీన్ని మీరు అర్థం చేసుకోవాలి. कि हमारे प्रभु ने कितने ऐसे बातें बताया, आज ज्ञानवान लोगों को ये बातें समझ में नहीं आई। మన దేవుడు ఇలాంటి ఎన్నో మాటలు చెప్పాడు, జ్ఞానవంతులకు ఈ మాటలు అర్థం కాలేదు. बाइबिल पढ़ते हैं वैसा नहीं है, బైబిల్ చదివిన విధానంలో లేదు. उसका दृष्टांत और उसके
जो अंदर की बातें हैं वो एकदम अलग है। దాని సాదృశ్యము దాని లోపల ఉన్నటువంటి మాటలు భిన్నంగా ఉన్నాయి. अब आपने सुना है మీరు విన్నారు, उसका लहू पवित्र अपने पाप धोने के लिए काम आया। దాని రక్తము తన పాపాలు కడుక్కోవడానికి పనికొచ్చింది. अब अच्छे से सुनो, ఇప్పుడు జాగ్రత్తగా अब వినండి. उसके अवयवों को क्यों परमेश्वर ने जलाने की आज्ञा दी? వాటి అవయవాలను ఎందుకు కాల్చమని దేవుడు ఆజ్ఞాపించాడు? आमेन। ఆమేన్. उसको जलाना है। వాటిని కాల్చేయాలి, उसको जलाना है। వాటిని కాల్చేయాలి. आमेन। ఆమేన్. हालेलुया। హల్లెలూయా. प्रभु की स्तुति हो मेरे प्रिय। దేవునికి స్తోత్రం నా ప్రియమైన వాళ్ళ. उसका जलाया जाने का तात्पर्य కాల్చివేయబడడానికి ఉన్నటువంటి తాత్పర్యము स्वर्गीय परमेश्वर के लिए वो सुगंध होम बलि चढ़ जाए। పరలోకమందున్నటువంటి తండ్రి అయిన దేవునికి సుగంధ సుగంధ హోమం. ద్రవ్యములు హోమము అర్పించబడును. यस, इसका मतलब क्या है దానికి ఉన్న అర్థం ఏంటి जानते हो? తెలుసా? सुगंध होम। సుగంధ ద్రవ్యముల హోమం. नए नियम में जाए तो आपको ये बातें बहुत मिलेंगे। కొత్త నిబంధనలకు వెళ్తే ఆయన తన్ను తాను మన కొరకు సుగంధ హోమము వలె అర్పించు. తనను తాను బలియాగముగా अर्पिंచుకొనెను। मेरे प्रियो, प्रभु यीशु मसीह ने अपने आप को परमेश्वर पिता के लिए, उसने अपने शरीर को सुगंध होम की तरह उन्होंने परमेश्वर को अपने आप को चढ़ा दिया है। ప్రభుని యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుని కొరకు తనకు తాను సుగంధ హోమము వలె తనకు తాను అర్పించుకున్నాడు. अब इस बात में आपके लिए भी एक बहुत बड़ा अनुग्रह है। మరి ఈ విషయంలోనూ మీ కొరకైన కృపా విషయం ఉంది. अच्छे से सुनो, జాగ్రత్తగా వినండి. आपकी जितनी भी दुआएं प्रार्थनाएं हैं, परमेश्वर को सुगंध होम की तरह प्रभु को चढ़ाया जाए। మీరు చేస్తున్నటువంటి ప్రార్థనలు మనవులు ఏవైతే ఉన్నాయో అవి దేవుని కొరకే సుగంధ హోమము వలె అర్పించబడుతున్నవి. जैसा इस बछड़े के अंगों को, अवयवों को जलाया गया, तब क्या सुगंध होमము ఏ విధంగానైతే ఈ దూడ యొక్క అవయవాలను కాల్చినప్పుడు ఆ సుగంధ హోమము ఏదైతే పైకి వస్తుందో, उसका धुआं जब उठता है దాని హోమము దాని పొగ పైకి వచ్చినప్పుడు कैसा लगता है? అది ఎలా అనిపిస్తుంది? परमेश्वर को वो सुगंध होम की तरह चढ़ गया। అది దేవుని కొరకై సుగంధ హోమము వలె అర్పించబడెను. आपकी प्रार्थनाएं మీ ప్రార్థనలు सुगंध होम बलि की तरह परमेश्वर को चढ़ाया जाए। సుగంధ హోమ బలి వలె దేవునికి అర్పించబడాలి. वो आपकी प्रार्थनाओं का सादृश्य है। అది నీ ప్రార్థనకు సాదృశ్యంగా ఉంది. आपकी प्रार्थना भी परमेश्वर के सन्मुख सुगंध होम की तरह चढ़ाया जाए। నీ ప్రార్థన దేవుని ఎదుట సుగంధ హోమము వలె అర్పించబడాలి. मसीह ने अपने आप को ऐसा परमेश्वर के लिए सुगंध होम करके अपने आप को चढ़ा दिया है। క్రీస్తు తనకు తాను దేవుని కొరకే సుగంధ హోమము వలె అర్పించుకున్నాడు. कुछ समझ में आया? ఏమైనా అర్థమైందా? आपकी प्रार्थनाएं మీ ప్రార్థనలు प्रभु यीशु मसीह के देह को पूरी रीति से खत्म करके उसने परमेश्वर को अपने आप को सुगंध होम की तरह चढ़ा दिया। ప్రభువైన యేసుక్రీస్తు తన దేహమును పూర్తిగా నలగగొట్టుకొని ఆయన దేవుని కొరకై సుగంధ హోమము వలె అర్పించుకున్నాడు. आज हमारे सुगंध होम उसके लिए प्रार्थनाएं ఈ రోజు మన సుగంధ హోమములు ఆయన కొరకు చేయుచున్న ప్రార్థనలు कितने लोगों को समझ में आया? ఎంతమందికి बाइबल అర్థమైంది? को इस तरह समझना बहुत जरूरी है। బైబిల్ని ఈ విధంగా అర్థం చేసుకోవడం చాలా అవసరం. आज आपकी प्रार्थनाएं जो है वो परमेश्वर को सुगंध होम की तरह धुआं निकलकर परमेश्वर के सिंहासन के पास में पहुंचे। ఈ రోజు మీ ప్రార్థనలు దేవుని కొరకై సుగంధ హోమం వలె పొగలాగా లేచి దేవుని సన్నిధికి చేరుతున్నాయి. इसलिए परमेश्वर ने याजक को उसकी पूरी विधि समझाया
कि उसका एक भी अंग वाया न जाए, वो అందుకే- सब जलाया जाए। అందుకని దేవుడు యాజకునికి దాని కట్టడ దాని విధి అంతటిని చెప్పాడు. దానిలోని ఏ అవయవము వృధా పోవదు, వాటన్నింటిని కాల్చేయాలి. हमारे प्रिय उद्धारकर्ता का शरीर का हर एक अंग उसके लिए सुगंध होम की तरह चढ़ाया गया। మన ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు శరీరంలో ఉన్న ప్రతి అవయవము ఆయన కొరకు సుగంధ హోమం వలె तब అర్పించబడింది. जाकर हमारा उद्धार हुआ है। అటు వెళ్ళి మనం రక్షణ పొందాము. तब जाकर అటు వెళ్ళి इस बलिदान को ठीक से यदि समझे ये मेरे लिए हुआ है, तो आपका बपतिस्मा लेना व्यर्थ नहीं जाएगा। ఈ బలియాగమును సరిగా అర్థం చేసుకొని ఇది నా కొరకు జరిగిందని అనుకుంటే నీవు తీసుకున్న బాప్తిస్మం వృధా కాదు. आमेन, ఆమేన్, हालेलुया, హల్లెలూయా, हालेलुया। హల్లెలూయా. तब जाकर అటు తర్వాత याजक शुद्ध होकर पवित्र होकर तब वो पर्दे के पीछे वाला स्थान जो अति पवित्र स्थान है, वो साल में एक बार उसमें जाएगा। అటు తర్వాత యాజకుడు పరిశుద్ధపరచుకొని శుద్ధీకరించుకొని ఆ తెర వెనుకాల ఉన్నటువంటి అతి పరిశుద్ధమైన స్థలానికి సంవత్సరానికి ఒకసారి వెళ్ళొచ్చు. तब అప్పుడు अब विश्वासियों के लिए भी वो वैसा ही करे। విశ్వాసుల కొరకు ఆయన అలాగనే చేయాలి. ठीक है, సరేనా? ये याजक के लिए हो गया। ఇది యాజకుని కొరకు अब विश्वासी का भी यहाँ पार्ट आता है। విశ్వాసి భాగం ఇక్కడ వస్తుంది. विश्वासियों का पार्ट यहाँ दिखता है। విశ్వాసుల భాగం ఇక్కడ కనిపిస్తుంది. 27 से लेकर 27 నుండి మొదలుకొని उसी अध्याय में అదే అధ్యాయంలో 27 के पद से 27 నుండి మొదలుకొని और 31 पद तक में अब विश्वासियों के लिए भी वही विधि बताया गया। 31 వరకు విశ్వాసుల కొరకు అదే కట్టడ చెప్పినాడు. चलो पढ़कर देख लेंगे। చదివి చూద్దాము. ओके, पढ़ो। अब साधारण लोगों में से कोई अत्यंत अति पाप करे, अर्थात कोई ऐसा काम जिससे यहोवा ने मना किया हो, उसको करके दोषी हो और उसका वो पाप उस पर प्रकट हो जाए। बस यहां पर थोड़ा रुकेंगे। क्या है, हम दोषी कब ठहरते? यहां साफ लिखा है, ఇక్కడ స్పష్టంగా రాస్తుంది, जो परमेश्वर ने मना किया हुआ काम हम जानबूझकर करते हैं। దేవుడు చేయకూడదు అని చెప్పిన పనిని మనం చేస్తాం. वही है ना पाप? అదే కదా పాపము. फिर आप सोचिए अपने बारे में, आप कितने बार ऐसा करते हैं, అదే మీ విషయమే మీరు ఆలోచించుకోండి, ఎన్నిసార్లు చేశారు కావచ్చు है ना? కదా. यहाँ साफ लिखा है, స్పష్టంగా రాస్తుంది, परमेश्वर ने जो आपको न करने की मनाही किया, हिदायत दिया, फिर भी आप उसको कर रहे हैं, तो फिर आप पापी हैं। ఈ పని చేయొద్దని దేవుడు చెప్పాడు, ఆజ్ఞాపించాడు, అయినప్పటికీ దాన్ని చేస్తున్నారు కాబట్టి పాపులయ్యారు మీరు. ऐसा पाप अगर विश्वासी करे, ఇలాంటి పాపము విశ్వాసి చేస్తే तो विश्वासी के लिए भी परमेश्वर ने ये विधि ठहराई है। విశ్వాసి కొరకు దేవుడు ఒక విధిని ఏర్పరిచాడు. 28 से 28 हाँ, तो वो हाँ, उस पाप के कारण एक निर्दोष बकरी बलिदान के लिए ले आए और वो अपना हाथ पाप बलि पशु के सिर पर रखे और होम बलि के स्थान पर पाप बलि पशु का बलिदान करे। सेम विश्वासी के पाप के लिए भी क्या करना है? अभी విశ్వాసి मैंने जो ड्रामा बताया, जो स्किट मैंने बताया, सेम विधि। విశ్వాసి పాపం కొరకు ఏం చేయాలి? ఇప్పుడు ఏదైతే డ్రామా నేను చూపించానో అదే విధి. परमेश्वर ने जो काम न करने की मदद अपने को हिदायत दिया, फिर भी हम वही काम करते हैं, तो हम पापी ठहर रहे। దేవుడు చేయకమని చెప్పిన పనిని మనం చేస్తున్నాం కాబట్టి మనం పాపులమయ్యాం. अब हम बोलते हैं कि मैं पवित्र हूँ, मैं बपतिस्मा लिया हूँ, मेरे में कोई पाप नहीं है। लेकिन आप कितने बार परमेश्वर की आज्ञा को मोड़ते हैं, तोड़ते हैं, न करने के बात हम बताते हैं, तो आप जाकर वही करते हैं। నువ్వు అంటావు నేను బాప్తిస్మం తీసుకున్నాను, నేను పరిశుద్ధుడనయ్యాను, నువ్వు ఎన్నోసార్లు దేవుడు చెప్పిన పనిని చేయకూడదని చెప్పిన పనిని చేస్తున్నావు, ఆజ్ఞలను అటు ఇటు తెంపుతున్నావు, చేస్తున్నావు. अब आप कैसे पापी न ठहरे? ఇప్పుడు నువ్వు ఎలా పాపి కాలేదు? पापी ठहरे
పాపి అయ్యావు. आप मैंने पाप नहीं किया करके बोल नहीं सकते। నేను పాపము చేయలేదు అని నీవు అనలేవు. ऐसे कई बातें हैं आपके जीवन में, నీ జీవితంలో అనేకమైన మాటలు ఈ విధంగా ఉన్నాయి. कई। ఎన్నో कितने याद दिलाऊं मैं आपको? ఎన్నని లెక్క పెట్టించాలి, జ్ఞాపకం చేయించాలి. पवित्र आत्मा आपको याद दिलाएगा। పరిశుద్ధాత్మ మీకు जब జ్ఞాపకం आप చేస్తాడు. प्रार्थना में बैठेंगे, మీరు ప్రార్థనలో కూర్చున్నప్పుడు प्रायश्चित के लिए ప్రాయశ్చిత్తం చేయడానికి पवित्र आत्मा एक एक बात इधर बताता है। పరిశుద్ధాత్ముడు ఒక్కొక్క మాటని ఇక్కడ చెప్తూ आज ఉంటాడు. दिन भर में तुमने कितने बार परमेश्वर की आज्ञा का अतिक्रमण किया है? దినమంతలో ఎన్నిసార్లు దేవుని ఆజ్ఞాతిక్రమం చేసినావు. यहाँ 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 ఇక్కడ 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 यहाँ वो याद दिलाता ఇక్కడ है। జ్ఞాపకం చేయిస్తాడు. अरे सवेरे ही तो तुमने ऐसा किया। ఉదయమే నువ్వు ఈ విధంగా చేసావు. मेरे प्रियो, నా ప్రియమైన వాళ్ళ, ऐसे कई पाप हम लोग कर रहे हैं। ఈ విధమైన ఎన్నో పాపాలు మనం तो చేస్తున్నాం. विश्वासी यदि ऐसा करे तो उसके लिए भी वही विधि परमेश्वर ने ठहराई है। విశ్వాసి ఒకవేళ ఈ విధంగా చేస్తే వారి కొరకు దేవుడు అదే విధమైన కట్టడని ఏర్పరిచాడు. वो अपने खुद के पाप के लिए एक निर्दोष बछड़ा लेकर आए। कहां पर? याजक के पास। తన పాపము నిమిత్తమే నిర్దోషమైన దూడను తీసుకొని రావాలి యాజకుని దగ్గరికి. हाँ, लेके आए। తీసుకొని ये రావాలి. विश्वासी है, ఈయన విశ్వాసి, ये पाप किया। ఈయన పాపం చేశాడు. मैं याजक हूँ, నేను యాజకుణ్ణి, मैं मिलाप वाले तंबू के पवित्र स्थान में खड़ा हूँ। ప్రత్యక్ష గుడారపు పరిశుద్ధమైన స్థలమందు ఉన్నాను. ये आया ఈయన వచ్చాడు, और मुझे बताया, నాకు చెప్పినాడు ఈయన, पास्टर साहब పాస్టర్ గారు मैंने ऐसा ऐसा किया। నేను ఈ విధంగా చేసిన. ठीक है, సరే, तेरा दोष दूर हो, నీ దోషము దూరం उसके కావాలి, लिए एक बछड़ा लेकर आ। దాని కొరకు దూడను తీసుకొని రా. वो बछड़ा लेकर ఆయన आया। దూడ తీసుకొచ్చాడు. यही विधि है। ఇదే విధి. आप पढ़ो आगे, మీరు చదవండి. 31 तक पढ़ेंगे तो आपको मिलेगा ये सब। 31 వరకు చదివితే మీకు దొరుకుతుంది. सोनी पढ़ लो। और याजक लेकर होम बलि के वेदी के ऊपर में सिंगों पर लगाए और उसके सब लहू को उस वेदी के पाए पर उंडेल दे और वह उसकी सर्प चर्बी को मेल बलि पशु की चर्बी के समान अलग करे। तब याजक उसको वेदी पर यहोवा के निमित्त सुखदायक सुगंध के लिए जलाए। और इस प्रकार याजक उसके लिए प्रायश्चित करे, तब उसे क्षमा मिलेगी। प्रायश्चित कौन करना चाहिए उस समय? ఆ సమయంలో ప్రాయశ్చిత్తం ఎవరు చేయాలి? याजक इसके पाप के लिए मुझे प्रायश्चित करना है इस बछड़े के लहू को लेकर। యాజకుడు ఈయన చేసిన పాపముల నిమిత్తమై దూడ రక్తంతో ప్రాయశ్చిత్తం చేయాలి. यहाँ थोड़ा सा अलग हो गया। ఇక్కడ కొంచెం భిన్నమైంది. वहां वो याजक अपने ही पाप के लिए किया, అక్కడ యాజకుడు తన పాపముల నిమిత్తం पर చేశాడు. यहाँ पर కానీ ఇక్కడ विश्वासी लोग याजक के पास में आकर अपना कबूली कर लेते हैं, कान में बता देते हैं मैंने ऐसे ऐसे किया। విశ్వాసులు యాజకుని దగ్గరికి వచ్చి చెవిలో చెప్తారు, నేను ఈ విధంగా तो చేశాను. इसके पाप के निमित्त मैं प्रायश्चित करना है, इसे लिखा है। ఈయన పాపముల నిమిత్తమై నేను ప్రాయశ్చిత్తము చేయాలని రాసి ఉంది. अब कितने बार आपको समझाने के बाद में आप गलती करते रहते हैं, तब जाकर हम परमेश्वर से प्रार्थना करते हैं, प्रभु अब क्या करें, हम तो बता रहे हैं, उनको समझ में नहीं आ रहा वो लोग क्या कर रहे हैं, अब हम क्या करें, लेकिन मैं उसके लिए पछताता हूं। ऐसा याजक प्रार्थना करता है। ఎన్నిసార్లు చెప్పినప్పటికీ కూడా మళ్ళీ తిరిగి అదే పొరపాటు చేస్తున్నారు. మీరు వచ్చినప్పుడు ప్రార్థన చేసిన, ప్రభువా ఏం చేయాలి, ఎన్నిసార్లు చెప్పినా అదే పాపం చేస్తున్నా, అలాగే చేస్తున్నా, ఆయనను నేను ప్రాయశ్చిత్తము ప్రార్థన చేస్తాను. याजक को प्रायश्चित करना है, लिखा है। యాజకుడు ప్రాయశ్చిత్తము చేయాలని రాసింది. पापी ये है, పాపు ఆయన పాపి, मुझे प्रायश्चित करना है నేను ప్రాయశ్చిత్తము చేయాలి ये बछड़े के लहू को लेकर। దూడ రక్తాన్ని తీసుకొని. सेम, लेकिन सिर्फ यहां पर पुरातन काल में याजक को सबके पापों के लिए प्रायश्चित करना पड़ता था, ప్రాచీన కాలంలో యాజకుడైన వాడు ప్రతి ఒక్కరి పాపముల నిమిత్తమే लेकिन आज आपको प्रायश्चित करने का प्रभु यीशु मसीह के लहू के द्वारा आपको प्रायश्चित करने का मौका अभी मिल गया है। ప్రభు అయిన యేసుక్రీస్తు రక్తం ద్వారా నీవు ప్రాయశ్చిత్త పడేటువంటి తరుణము సమయం నీకు దొరికింది. यस, అవును, उसके बलिदान के। ఆయన బలియాగము ద్వారా. लेकिन पुराने नियम में కానీ పాత నిబంధనలో याजक को इसके पाप के लिए प्रायश्चित करना पड़ता था। యాజకుడు
ఈయన పాపముల నిమిత్తం ప్రాయశ్చిత్తం చేసేవాడు. इसका पाप अब इसके ऊपर में गया रख ఇప్పుడు ఆయన చేసిన పాపాలు దీని మీదకి వచ్చాయి. आपके पाप इस मेमने के लहू में धुल गए. నీ పాపములు గొర్రెపిల్ల రక్తంలో కడగబడ్డాయి. इसका लहू चढ़ाया गया. దీని రక్తము ప్రోక్షించబడ్డది. कहाँ कहाँ लगाना बताया ना, ఎక్కడెక్కడ పెట్టాలో చెప్పాడు కదా है ना కదా. मेरे प्रियो. నా ప్రియమైన వాళ్ళరా, वेदी परमेश्वर का अति पवित्र स्थान है, वहाँ ये लगाना पड़ता है. బలిపీఠము దేవుని అతి పరిశుద్ధమైన స్థలం, అక్కడికి పెట్టాలి. इसका लहू దీని రక్తాన్ని इसके पाप को पुकार कर कहती है, उसका पाप मेरे लहू में क्षमा हो गया. ఆయన పాపముల నిమిత్తమే మొరపెట్టి చెప్తుంది, ఈయన పాపములు నా రక్తంలో క్షమించబడ్డాయి. मेरे प्रियो, నా ప్రియమైన వాళ్ళరా, यीशु इसलिए इस धरती पर आया है. యేసు ఇందు నిమిత్తమే ఈ లోకానికి यीशु వచ్చాడు. इसीलिए कुर्बान हुआ है. యేసు ఇందు నిమిత్తమే यीशु బలియాగమయ్యాడు. इसीलिए मारा गया है. యేసు ఇందు నిమిత్తమే చనిపోయాడు. यीशु उसके लहू के कारण आज पूरी मानव जाति का प्रायश्चित हो गया और पापों से छुटकारा पाकर वो पवित्र हो चुके. के द्वारा ఈ విధి అంతటి ద్వారా हम सबसे पहले हमारा पापों का प्रायश्चित कर लेते हैं. మొట్టమొదటిగా మన పాపాలకు ప్రాయశ్చిత్తం अभी చేసుకుంటున్నాం. मैंने इतना स्पष्ट आपको अच्छा ड्रामा करके बताया, आपको ये बातें समझना होगा. మీకు చక్కగా డ్రామా చేసి చూపించాను, ఈ మాటలు మీరు అర్థం చేసుకోవాలి. इस विधि में ఈ విధి అంతట్లో सबसे पहले आपका पापों का प्रायश्चित होगा. మొట్టమొదటగా నీ పాపాలకు ప్రాయశ్చిత్తము కలుగును. नंबर वन लिख लो. మొదటిగా రాసుకోండి. इस विधि के द्वारा ఈ విధి ద్వారా नंबर वन మొదటిగా आपके पापों का प्रायश्चित. नंबर वन. నీ పాపముల ప్రాయశ్చిత్తము కలుగును. दूसरा, రెండవది, इस पूरे विधि के अंदर में ये तीन बातें सम्मिलित है. ఈ విధి అంతటిలో 3 మాటలు ఉన్నవి. दूसरा, రెండవది पापों की क्षमा. పాప క్షమాపణ. दूसरा, पापों की क्षमा. రెండవది పాప క్షమాపణ. तीसरा, మూడవది, इस पूरे विधि में ये तीन बातें पूरे होते हैं. ఈ మూడిట్లో ఈ విధి అంతట్లో 3 మాటలు నెరవేరుతున్నాయి. अब देखिए, చూడండి. तीसरा, మూడవది आपकी पवित्रता. నీ పరిశుద్ధత. क्योंकि इस विधि में आप पवित्र किए जा रहे हैं. ఈ విధిలో నీవు పరిశుద్ధపరచబడుతున్నావు. क्या हो गए आप? ఏమయ్యారు మీరు? आप धोए गए, మీరు కడగబడ్డారు, पवित्र किए गए, పరిశుద్ధపరచబడ్డారు, शुद्ध हो गए, శుద్ధీకరింపబడ్డారు, आप पवित्र ठहराए गए. నీవు పరిశుద్ధపరచబడ్డావు. अब जाकर बपतिस्मा लो. ఇప్పుడు నీవు వెళ్ళి विश्वासी और याजक यानी अभिषिक्तों के लिए भी वही नियम परमेश्वर ने बताया, कोई नया नियम नहीं है. విశ్వాసులకు మరియు అభిషిక్తులైన యాజకులకు అదే కట్టడ చెప్పాడు, కొత్త కట్టడ ఏం లేదు. यदि मैं याजक होकर अगर कोई गलत काम करूं, నేను యాజకుడనే ఏదైనా పొరపాటు చేసిన मेरे लिए भी सेम वही विधि है నా కొరకు అదే కట్టడ, और आपके लिए भी वही है. మరి మీ కొరకు అదే విధి. आमेन, ఆమేన్, हालेलुया. హల్లెలూయా. और इस विधि में మరి ఈ విధి అంతటిలో पूरा प्रभु यीशु मसीह का क्रूस का बलिदान है और कुछ नहीं है. ప్రభు యేసుక్రీస్తు శిలువ బలియాగము తప్ప మరేమి లేదు. और वो मेमना और कोई नहीं है, आपके प्रिय उद्धारकर्ता प्रभु यीशु मसीह है. मेरे प्रियो, ఆ గొర్రెపిల్ల మరి ఎవరో కాదు కానీ మీ ప్రియ రక్షకుడైన ప్రభువైన యేసుక్రీస్తు అయి जब ఉన్నాడు. आप मान लेते हैं, उसके पास में जाते हैं, तो आपने मानो उनके सिर पर हाथ रख दिया जैसा होता है. आपके पूरे पाप उस पर उतर जाएंगे. నువ్వు ఒప్పుకొని ఆయన దగ్గరికి వెళ్ళిన తర్వాత అనుకోనండి, నీ పాపాలన్నిటిని ఆయన తల మీద పెట్టిన వాడవు అవుతావు. इसलिए वचन में लिखा है, అందుకని వాక్యమందు तू రాసింది, अपना बोझ यहोवा को दे दे. ఈ భారము యెహోవా वही మీద. बताया आपको. ఈ రోజు మేము అదే చెప్పాం. हमारा सारा पाप का बोझा हमने यीशु मसीह पर डाल दिया. మన పాప భారాన్నంతటిని మన ప్రభువైన యేసుక్రీస్తు మీద వేశాం. आमेन. ఆమేన్. मेरे प्रियो, నా ప్రియమైన వాళ్ళారా, अगर आप अपना बोझ यीशु मसीह को देना ही नहीं चाहते हैं, तो वो आपकी मदद नहीं करेगा. నీవు నీ భారాన్ని యేసుకు నేను ఇవ్వను అని అనుకుంటే ఆయన నీకు సాయం చేయడు. उसका बोझ उसने कहा, मुझ पर डालो, मैं तुम्हारा बोझ लेना चाहता हूं. ఆయన అన్నాడు, నీ భారాన్ని నా మీద వేయము, నేను నీ భారాన్ని తీసుకోవాలనుకుంటున్నా. हे सारे जाति जाति के पृथ्वी के लोगों, सब मेरे पास आओ और मुझे
अपना बोझ मेरे ऊपर में डालो। భూమి మీద ఉన్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నీ భారాన్ని నా మీద వేయండి. बोझ, पाप का बोझ। పాప భారము ये कोई और बोझ नहीं है, మరేదో భారము కాదు, ये पाप का बोझ है। పాప భారము. जब तक पाप हमारे जीवन में पनपता रहेगा तब तक हम आशीषित नहीं रहेंगे। పాపము మనలో ఎదుగుతున్న కొలది మనం ఆశీర్వాదం పొందుకోలేము. आज हमारे पास में प्रायश्चित नामक एक बलि पशु है, वो है प्रभु यीशु मसीह। हम अपना हाथ उस पर रखें ताकि हमारा पाप का बोझ उस पर उतर जाए। ప్రాయశ్చిత్తం అనేటువంటి బలు పశువు మన దగ్గర ఉన్నాడు, ఆయనే ప్రభువైన యేసుక్రీస్తు అయి ఉన్నాడు. ఆయన మీద మన పాప భారాన్ని మోపాలి. मेरे प्रियो, నా ప్రియమైన వారు, ये काम जब तक आप नहीं करेंगे तब तक आप अपना बोझा अपने ही ऊपर में लेकर आप जिंदगी भर आप भटकते रहे। ఈ పని ఎంత మట్టు వరకైతే నీవు చేయవు అంత మట్టు వరకు నీ భారాన్ని నీ మీదనే మోసుకుంటూ జీవితాంత కాలము బ్రతుకుతూనే ఉంటావు. पर आपका बोझा आपके लिए बहुत कठिन जाएगा। కానీ నీ భారము నీ కొరకు చాలా కఠినం అవుతుంది. आप ढो नहीं सकते अपना बोझा। నువ్వు మోయలేవు నీ భారాన్ని. अब ऐसे ही लोग तो आत्महत्या करके मर जाते हैं। అలాంటి వారే ఆత్మహత్య చేసుకొని ये చనిపోతారు. वही बोझा है, ఇది ఆ భారమే बहुतों को मौत के घाट उतार चुका है। అనేకులను మరణము వద్దకు తీసుకొని వెళుతుంది. यही बोझा है ఈ భారమే जो मनुष्य को मौत के मुंह तक ले जाती है। మనుష్యుని మరణము నోటి వరకు తీసుకొని వెళుతుంది. आपको पता नहीं है, మీకు తెలియదు. आप सुखी जीवी है, సుఖజీవులు మీరు, आपको पता नहीं है। మీకు తెలియదు. लेकिन आज संसार में कई ऐसे बोझ से दबे हुए लोग और उनका जीवन आंसुओं का कहर बनकर है, वे अंत में अपना आत्महत्या करके ही समाप्त कर लेते। కానీ లోకంలో ఈ విధంగా భారం చే అనగదొక్కబడిన వారు, అనసబడిన వారు మరియు కన్నీళ్లతో తమ జీవితాలు గడుపుతున్న వారు చివరిగా తమ జీవితాన్ని ఆత్మహత్యతో సమాప్తం ये చేసుకుంటారు. पाप का बोझ बहुत बुरा है, ఈ పాప భారం ఏదైతుందో అది చాలా చెడ్డది. वो आपको कभी पनपने नहीं देगा, అది నిన్ను ఎదగనివ్వదు, आपको कभी उठने नहीं देगा। అది లేవనివ్వదు, वो बोझा दबा दबा कर आपको खत्म करेगा। అది అణిచి అణిచి నిన్ను సమాప్తము చేయును. इसलिए आओ, అందుకని రండి, मेरे पास आओ। నా యొద్దకు రండి. प्रभु यीशु मसीह ने कहा, ప్రభువైన యేసుక్రీస్తు అన్నాడు, हे परिश्रम करने वाले बोझ से दबे हुए लोगों, तुम मेरे पास आओ, ప్రయాసపడి భారం మోస్తున్న సమస్త मैं तुमको జనులారా विश्राम दूंगा। నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి. हालेलुया, హల్లెలూయా. मैं तुमको विश्राम दूंगा। నేను మీకు విశ్రాంతిని ఇస్తాను. वो स्वयं आगे से बुला रहा है हमको। స్వయంగా ఎదుటి నుండి ఆయన పిలుస్తున్నాడు. वो स्वयं हमको बुलावा दे रहा है। తానే స్వయంగా ఆహ్వానం ఇస్తున్నాడు. कितनी अच्छी बात है, ఎంత మంచి మాట. वो खुद बुला रहा है। తానే పిలుస్తున్నాడు. आओ परिश्रम करने वाले बोझ से दबे हुए लोगों, तुम मेरे पास आओ, ప్రయాసపడి భారం మోస్తున్న వారులారా నా యొద్దకు రండి, तुम मेरे पास आओ, నా యొద్దకు రండి, मैं तुम्हें विश्राम दूंगा। నేను మీకు విశ్రాంతిని ఇస్తాను. उसके वचन में लिखा है, ఆయన వాక్యమందు రాయబడింది, मैं तुम्हें विश्राम दूंगा। నేను మీకు విశ్రాంతిని ఇస్తాను. इसलिए परिवार का बोझ, అందుకని కుటుంబ భారాన్ని, जीवन का बोझ, జీవపు భారాన్ని, कर्जे का बोझ, అప్పుల భారాన్ని, नाना प्रकार के बोझ आज आपके ऊपर में है। రకరకాల భారాలు ఈ రోజు మీ మీద ఉన్నవి. मेरे प्रियो, నా ప్రియమైన వాళ్ళారా, आप किसी को कह नहीं पा रहे, నువ్వు किसी को చెప్పుకోలేకపోతున్నావు, बता नहीं पा रहे, చెప్పలేకపోతున్నావు. लेकिन आपको आज बुलावा है। కానీ నీ కొరకైన ఆహ్వానం ఇది. तो उस प्रेमी उद्धारकर्ता के पास में आ जाओ, ప్రియుడైన రక్షకుని యొద్దకు రా. वो स्वयं आपको बुला रहा है। తానే స్వయంగా పిలుస్తున్నాడు. हे परिश्रम करने वाले बोझ से दबे हुए लोगों, ప్రయాసపడి భారం మోస్తున్న तुम జనులారా मेरे पास आओ, నా యొద్దకు రండి, मैं तुमको विश्राम, నేను మీకు విశ్రాంతిని ఇస్తాను. क्योंकि तुम्हारा विश्राम का स्थान मैं हूँ। నీ విశ్రాంతి స్థలము నేనై ఉన్నాను. आओ मेरे पास, నా యొద్దకు రా. तुम्हारा सारा बोझा मैं ले लेता हूँ నీ భారానంతయు నేను తీసుకుంటాను, और तुमको मैं इशावा दे देता हूँ। మరి నీకు విశ్రాంతిని ఇస్తాను. मेरे प्रियो, నా ప్రియమైన వాళ్ళారా, आज आप में भी कई लोग होंगे, ఈ రోజు మీలో ఉండి ఎంతో మంది ఉండవచ్చు. कोई बीमारी आपसे छूट नहीं रही। ఏదో రోగం నిన్నుడు పోతే. నా ప్రియమైన వాళ్ళారా, आज आप में भी अगर कोई बीमार है, कोई आपको ऐसा सुलझे कोई अगर बात आपके जीवन में है, तो आप प्रभु के पास आए। ఈ రోజు నీ దగ్గర ఏదైనా రోగం ఉందా, అసలు నువ్వు తెలుసుకోలేనటువంటి ఏదైనా సమస్య నీకుంటే దేవుని దగ్గరికి వెళ్ళావు. मेरे प्रियो, నా ప్రియమైన వాళ్ళారా, वो पापों की क्षमा के लिए तैयार है। పాపాలను క్షమించడానికి నేను సిద్ధంగా ఉన్నాడు. आमेन, ఆమేన్, हालेलुया। హల్లెలూయా. ताली बजाकर परमेश्वर को చప్పట్లు కొట్టి धन्यवाद। దేవుని వందనాలు చెల్లిద్దాం. उद्धारकर्ता के करीब हो। अब నీవు నీ రక్షకునికి దగ్గరగా ఉన్నావు. आपको अब किसी बलिदान की जरूरत नहीं है। నీకు ఒక బలియాగపు అవసరము లేదు. अब कोई भेड़ बकरी बछड़ा आपके लिए बलिदान करने ఏదో की మేక आवश्यकता పిల్లలను नहीं है। దూడను లేక గొర్రె పిల్లను తీసుకురావాల్సిన అవసరం లేదు. सब कुछ हमारे प्रभु ने अर्पण कर दिया। వాటన్నిటిని మన దేవుడు అర్పించాడు.
अपना लहू अर्पण किया, తన రక్తాన్ని దారపోశాడు, अपना शरीर उसने सुगंध होम करके चढ़ा दिया। తన శరీరమును సుగంధ హోమము వలె అర్పించాడు. इसलिए यीशु आया, అందుకని యేసు వచ్చాడు. यीशु इसलिए आया। యేసు ఇందు నిమిత్తమే వచ్చాడు. आमेन। ఆమేన్. प्रभु की स्तुति हो। దేవునికి స్తోత్రం. प्रभु आप सबको बहुत आशीष दे। దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించును గాక. आमेन। ఆమేన్. आइए हम लोग प्रार्थना। पिता, मैं धन्यवाद के साथ में आपकी स्तुति और आपकी महिमा और आपकी प्रशंसा और आपकी बड़ाई करता हूँ। हे राजा, हे मेरे प्रभु, तूने हमारे लिए सब कुछ सहा और अपने प्राणों की आहुति भी दे दिया और अपने शरीर को आपने सुगंध होम करके अपने पिता को आपने अर्पण करके चढ़ा दिया है। ये सब आपने मेरे लिए किया, मेरे लिए, मेरे लिए, मेरे लिए, मुझे शुद्ध करने के लिए, मुझे पवित्र बनाने के लिए, मुझे उद्धार देने के लिए, मेरे पापों को क्षमा करने के लिए आपने ये सब कुछ त्याग किया। खुदाबंद, मैं तेरा शुक्रगुजार हूँ। मैं आपकी पूर्ण मन से स्तुति और धन्यवाद देता हूँ। विनती को, प्रार्थना को आपके प्रिय पुत्र हमारा उद्धार करता प्रभु यीशु मसीहा उनके मधुर, उनके मीठे नाम से इस विनती को मांगते हैं। सुन, ग्रहण कर, कबूल कर पिताजी। आमीन, 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 आमीन। आज आपने क्या नई बात सीखी और आपसे परमेश्वर ने कैसे वचन के द्वारा बातचीत की, हमें आप कमेंट्स द्वारा हमें बता सकते हैं। हमारे नए वीडियोस को देखने के लिए हमारे चैनल को सब्सक्राइब करें। प्रार्थना, विनती और अन्य जानकारी के लिए दिए गए नंबरों पर संपर्क करें। धन्यवाद। प्रभु आपको आशीष दे।